విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ సీనియర్ యాక్టర్ షౌకర్ జానకి కన్నుమూశారు. చెన్నైలో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. షౌకర్ జానకి మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు వెండి తెరపై తనదైన ముద్ర వేశారు షౌకర్ జానకి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి భారతీయ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. షౌకర్ జానకి పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు అలనాటి వెండితెర జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తన సహజమైన నటన, ప్రత్యేకమైన సంభాషణ శైలి, భావోద్వేగాలు పలికించే తీరు ఆమెను విలక్షణ నటిగా నిలబెట్టాయి. ఎన్నో తరాల యాక్టర్స్తో కలిసి పనిచేస్తారు జానకి. సుదీర్ఘ సినీ ప్రయాణంలో కథానాయిక, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక పాత్రలకు ప్రాణం పోశారు. తెలుగు సినిమాతో పాటుగా తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నారు. దాదాపుగా 400కు పైగా చిత్రాలు నటించడం ద్వారా దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అరుదైన ఘనత సాధించారు షౌకర్ జానకి. ఎన్నో దశాబ్దాల పాటు సాగిన ఆమె సినీ ప్రస్థానం కొత్త తరాల నటీనటులకు స్ఫూర్తిగా నిలిచింది. భారతీయ సినిమా రంగానికి ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా పద్మ పురస్కారం కూడా అందుకున్నారు. సినీ రంగంలో సుదీర్ఘకాలం కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు షౌకర్ జానకి. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా పలువురు పేర్కొంటున్నారు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షౌకర్ జానకి కన్నుమూసిన వార్త తెలియడంతో సినీ ప్రముఖుల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని, సినిమాల్లో ఆమె పోషించిన చిరస్మరణీయ పాత్రలు గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఇలా పలు భాషల్లో ఆమె చెరగని ముద్ర వేశారు. ఇక ఆమె లేరు అనే వార్తతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. వెండి తెరపై ఆమె పోషించిన పాత్రలు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జానుతున్నారు. కళ, చాలా విషాదకరం. ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇలా లేరు అనే వార్త నిజంగా సినీ ప్రపంచానికే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక తీరని లోటుగానే ఉంటుంది. ఎప్పుడు జరిగింది, ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, దాదాపు నిజంగా తెలుగు ప్రేక్షకులకు ఒక నటి గురించి ఎవరైనా చెప్పాలి అంటే ముఖ్యంగా మనకు సావిత్రి పేరు తీసుకుంటాము. తర్వాత ఇటు జానకి సంబంధించినటువంటి షౌకర్ జానకి అన్నటువంటి పేరు ప్రముఖంగా వినపడ్డటువంటిది. తెలుగు చిత్రాల్లో దాదాపు 385 సినిమాలు కేవలం ఆమె అంటే ఏదైతే కెరీర్లో 400కు పైగా కూడా ఏదైతే చిత్రాలు నటించిందో అందులో 385 సినిమాలు తెలుగు సినిమాలే ఉన్నాయంటే ఆమెకు తెలుగు ఇండస్ట్రీకి అనుకోవచ్చు, ఆమెకి ఎలాంటి అనుబంధం ఉంది అన్నది మాత్రం చెప్పవచ్చు. ఈరోజు ఇటు కావేరీ హాస్పిటల్కి సంబంధించినటువంటిది కొంత ఉద్రేక సమస్యలతో ఆమె 4 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. డాక్టర్లు కూడా విశ్వ ప్రయత్నం చేశారు. చాలామంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా ఆమెతో ఉండేటటువంటి అనుబంధం ఉండేటటువంటి వ్యక్తులు కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా ఆమెని వెళ్ళి కడసారి చూడాలి, ఆమెతో చివరిగా చూడాలి అన్నటువంటి ఏదైతే డాక్టర్స్ 2 రోజుల క్రితంగానే చెప్పడం జరిగింది. ఆమె కొంత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితిలో ఆమె బాడీ కోఆపరేట్ చేయట్లేదు అన్నటువంటిది కూడా డాక్టర్స్ చెప్పడము, దీనితో చాలామంది అత్యంత ఆప్తులు కూడా వెళ్ళి చూస్తున్నటువంటిది. కానీ కొద్దిసేపటి క్రితంగా డాక్టర్స్కి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా ప్రకటించడం జరిగింది. అధికారికంగా ఆమె మృతి చెందారు అన్నటువంటి విషాదకరమైనటువంటి వార్త. దాదాపు ఇప్పటి వరకు కూడా ఆమెకు పద్మశ్రీ పురస్కారము, ఎన్నో అవార్డ్స్ ఆమెకి అందుకున్నటువంటి ఒక తెలుగు నటి అని చెప్పవచ్చు.
చెన్నైలో ఆమె అక్కడే ఉండడము, తర్వాత ప్రస్తుతం కూడా చివరి క్షణాల వరకు కూడా ఆమె అక్కడి నుంచి అంటే ఏదైతే తెలుగు ఇండస్ట్రీలో ఆమె నటించినటువంటి సినిమాలో షూటింగ్ జరిగినటువంటి ప్రాంతాలు కూడా ఇటు చెన్నైకి సంబంధించినటువంటి కావడము, ఆమె చివరి క్షణాలు కూడా నాకు చెన్నై అంటే చాలా అభిమానము, ఈ గడ్డని వదిలి వెళ్ళేటటువంటి క్షణము కూడా నేను చెన్నైలోనే ఉండాలి అన్నటువంటి ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంటే ఆమె చెప్పినటువంటి వ్యాఖ్యలను కూడా మరొకసారి ఆమె అభిమానులు గుర్తు చేసుకుంటున్నటువంటిది. దాదాపు ఆమె నటించినటువంటి సినిమాలు దాదాపు ఆమెకి షావుకారు జానకి, ఆమె పేరు ఒరిజినల్ పేరు జానకి, కానీ షావుకారు 1950లో ఆమె మొట్టమొదటి సినిమా షావుకారు, ఆమె పేరు మొట్టమొదటి సినిమా షావుకారు అన్న పేరుతోటే నామకరణం కూడా ఆమెకి జాయిన్ కావడము, అప్పటి నుంచి కూడా షావుకారు జానకి అన్నటువంటి నామకరణంతో ఆమె పూర్తి ఇండస్ట్రీ అంతా కూడా ఏలినటువంటి ఒక మహానటి, సావిత్రి లాంటి నటే ఇప్పుడు షావుకారు జానకి అన్నటువంటి ఇక లేరు అన్నటువంటి వార్త. దాదాపు ఆమె నటించినటువంటి సినిమాలు రోజులు మారాయి, కన్యాశుల్కము, కన్యాశుల్కము ఎంతో మందికి కూడా అంటే ఎన్నోసార్లు మన సంస్కృతి అనుకోవచ్చు, మన హిస్టరీకి సంబంధించింది అనుకోవచ్చు. కన్యాశుల్కము ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి సినిమాల్లో డాక్టర్ చక్రవర్తి, అక్కా చెల్లెలు, సంసారం ఒక చదరంగం, ఆమె 2023 అన్నటువంటి మంచి శకునములే, అన్ని సినిమాలు కూడా ఆమె చివరి క్షణం వరకు కూడా నటించాలి అన్నటువంటి కోరిక వరకు కూడా కొన్ని సంవత్సరాల క్రింద వరకు కూడా ఆమె నటించినటువంటిది. అనేక టీవీ సీరియల్స్లో కూడా నటించినటువంటి మహానటి ఇటు షావుకారి జానకి గత కొన్ని రోజుల నుంచి ఆమెకు సంబంధించినటువంటి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నటువంటిది. లాస్ట్ మనం గత సంవత్సరంలో కూడా వేడుకల సందర్భంలో కూడా ఆమె స్వయంగా వచ్చి అటెండ్ అయినటువంటి క్షణాలు, కొన్ని వేదికలను కూడా మనం చూసినాము. కానీ ఈ విధంగా అంటే గతంలో మనకు చెన్నైకి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నటులు కూడా మరణించడం జరిగింది. ఈ మధ్యనే ఇటు మనకు జానకి గారు సంబంధించింది అనుకోవచ్చు, అటు బాలసుబ్రహ్మణ్యం గారు అనుకోవచ్చు, తర్వాత చాలామంది అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది ఆప్తులు అనుకోవచ్చు దూరం అయిపోతున్నటువంటి, ఒక్కొక్కరు ధృవతరల వెలిగి అంటే నింగికెగుడుతున్నటువంటి వాళ్ళు, ఇటు ఇండస్ట్రీని అంతటిని కూడా వదిలిపెట్టిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటిది. అది ఈరోజు మరొక ధృవతార, ఈరోజు మరొకసారి నింగికెగిరినటువంటి తార షావుకార్ జానకి. దాదాపు దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈమె మరణ వార్త విన్న తర్వాత ఒక్కొక్కరుగా కూడా ఆమె ఇంటికి కూడా చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈమె అంత్యక్రియలకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వము, ఎందుకనంటే అటు నటుడు కూడా తమిళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నటుడు కూడా కావడంతో నటులకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి వారికి చెందాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి సేవ అంటే చివరి గడియల్లో వారికి కావాల్సినటువంటి అంత్యక్రియలు అనుకోవచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వము రేపటి అంటే అంత్యక్రియలకు సంబంధించినటువంటిది ఒక కీలక ప్రకటన చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. గౌరవప్రదంగా కూడా వారికి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రకటన కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంత్యక్రియలకు సంబంధించినటువంటిది కీలక ప్రకటన మరికొద్ది సేపట్లో కుటుంబ సభ్యులు తెలియపరిచేటటువంటి అవకాశం ఉంది. కానీ ఒక్కొక్కరుగా కూడా ఇటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అటు చెన్నైకి చేరుకుంటున్నారు అన్నటువంటి వార్త మాత్రము సమాచారం అందుతోంది. డెఫినెట్గా కాదు, ఎందుకంటే 2023లో కూడా చివరి సినిమాగా అన్ని మంచి సక్సెస్ఫుల్ సినిమా చేశారు. అదే ఎనర్జీతో అసలు వాయిస్లో కూడా ఎక్కడ క్లారిటీ తగ్గకుండా 92 ఇయర్స్లో కూడా ఆవిడ యాక్ట్ చేయడం, అంత ఎనర్జీగా ఉండటం అనేది ఆవిడనే చూస్తాం. గత తరానికి ఈ తరానికి ఒక అనుసంధానంగా ఆవిడ కనిపించారు. బట్ ఇప్పుడు లేరు అనే వార్త అందరి నిజంగా తీవ్ర దిగ్భ్రాంతి. థ్యాంక్ యూ కల, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బులెటిన్లో